శివుడి మహత్యాన్ని తెలిపే అద్భుతమైన భావోద్వేగ కథను ఈ వీడియోలో చూద్దాం. శివమహత్యం. భిక్షుకుడిగా మారిన భగవంతుడు. వనమాళి అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ప్రతిరోజూ శివలింగానికి పూజ చేసిన తర్వాతే భిక్షాటన చేసి జీవించేవాడు. వనమాళి యొక్క శ్రమ. వనమాళి నిరుపేద అయినా అతనికి దైవం పట్ల అపారమైన ప్రేమ ఉండేది. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నడిలో స్నానం చేసి ఆలయాన్ని శుభ్రం చేసి పూజ ముగించుకునేవాడు. కాని ఆయనకు ఒకే ఒక్క బాధ ఉండేది. ఓ శివా, నేను నా కడుపు నింపుకోవడానికి రోజూ భిక్షాటన చేయాల్సి వస్తోంది. దీనివల్ల నాకు చాలా అలసట కలుగుతోంది. నీకు సరిగ్గా సేవ చేయడానికి, ఎక్కువ సమయం ధ్యానం చేయడానికి కూడా శక్తి ఉండట్లేదు. అతను పడిన శ్రమ మరియు నిస్సహాయతను చూసి శివుడికి చాలా బాధ కలిగింది. శివుడి రూపం మార్పు. ఒకరోజు ఉదయం వనమాళి భిక్షాటనకు వెళుతుండగా ఒక అపరిచితుడు ఎదురయ్యాడు. అతను కటిక దరిద్రుడిలా మురికి బట్టలతో వంటిపై బూడిదతో ఉన్నాడు. అతను వనమాళి దగ్గరకు వచ్చి దయనీయంగా ఇలా అన్నాడు: ఓ మహాత్మా, నేను